హాయ్ హలో అందరికి నమస్తే. కాబోయే మంత్రివర్యులు అంటే జనసేన పార్టీ నాయకులు చెప్తున్నట్టు కాబోయే మంత్రివర్యులు శ్రీ నాగబాబు గారు జనంలోకి జనసేన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమంలో భాగంగా ఈయన గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, నాగబాబు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన మాట్లాడిన గంట అయినా అరగంట అయినా 2 గంటలైనా అందులో జగన్ 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 ఆ జగన్ పేరు తప్పితే వేరే ఏం లేదు. మళ్ళీ మేము భయపడమంటారు అదే మాటలు. మేము జగన్ అంటే మాకు భయం లేదు, జగన్ అంటే భయం లేదు అనుకుంటే మళ్ళీ జగన్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలకు సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. అరే అది రావడానికి ఇంకా 4 సంవత్సరాలు 7 నెలలు ఎలక్షన్ రావడానికి, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవటానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి, 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యం నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్ 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 సో వచ్చింది 11 సీట్లే అని చెప్పి నాగబాబు గారు అంటున్నారు. మరి మీకు 2019లో ఎన్ని సీట్లు వచ్చినాయి? మీరు 2 చోట్ల పోటీ చేస్తే మీరు గెలిచింది ఎన్ని? 2 చోట్ల పోటీ చేశారు. ఈయన మీరు గెలిచారా, మీ తమ్ముడు గెలిచారా, ఎవరు గెలిచారు? మరి ఎందుకు గెలవలేదు? పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేనటువంటి పరిస్థితి. సోపాలు పడి పొత్తు పెట్టుకొని ఆ పొత్తులో భాగంగా గెలిచారు. మీరే చెప్పారు 40% ఓటింగ్ వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అని. మరి సింగిల్గా అన్ని ఓట్లు సంపాదించుకోవడం గ్రేట్ అంటారా? పొత్తులో భాగంగా వాళ్ళు ఏదైతే ముష్టి అంటారు కదా, ముష్టి వేస్తే 21 సీట్లు తీసుకొని గెలిచారే, మీ సీటు గెలిస్తే చాలనుకొని మీరు భావించారు మీ తమ్ముడు కానీ మీరు కానీ. మరి ఎందుకని? మరి దమ్ము ధైర్యం ఉన్నప్పుడు, జగన్కి చేత కాదన్నప్పుడు, జగన్ రామరాజ్యం నడపలేదు అనుకున్నప్పుడు మీరు ఎందుకు సింగిల్గా వెళ్ళలేదు? చేత కాదు, గెలవలేరు. సో అందుకే మీరు సింగిల్గా వెళ్ళలేరు. ఇంకా రామరాజ్యం ఏమైనా నడిపారా? మీరు ఏమైనా మహానుభావులా అన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి రామరాజ్యం నడపలేదు, ఆయన మహానుభావుడు కాదు. మీరు రామరాజ్యం నడుపుతామని మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా, రామరాజ్యం మీరని చెప్పి. ఏం సాధించారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఈ రామరాజ్యంలో మీ స్వయంగా మీ తమ్ముడు గారే శాంతి భద్రతలు కరెక్ట్గా లేవు, హోంశాఖ నేను తీసుకోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక మాట చెప్పింది ఎవరు? మీ తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాదా? తిరుపతి తొక్కిసలాట జరిగింది ఎందుకు జరిగింది? తొక్కిసలాట ఏ కారణం చేత జరిగింది? ఎవరి వైఫల్యం అది? మరి తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి లేకపోయినా కూడా అపవిత్ర పాలు చేసింది ఎవరు? 100 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఎక్కడొచ్చింది? 100 మందికి పైగా మహిళల పట్ల, చిన్నారుల పట్ల మరి వాళ్ళపైన అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎవరి పాలనలో వచ్చింది? గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి 300 మందికి పైగా అమ్మాయిలు పాపం కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. మా వీడియోలు బయటికి వచ్చాయేమో, తీశారేమని చెప్తే వాళ్ళకి సంబంధించి ఎందుకని గప్చుప్గా పెట్టారు? సుగాలి ప్రీతికి సంబంధించి మరి ఎందుకని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ రామరాజ్యం కదా, మరి ఎందుకని ఆ కేసును పరిష్కారం చేయలేకపోతున్నారు? మరి మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి సూపర్ 6 అని మీరు హామీలు ఇచ్చారు కదా, షణ్ముఖ వ్యూహాలు అన్నారు, సూపర్ 6 అన్నారు, 10 లక్షలు అన్నారు, రకరకాలుగా చెప్పారు కదా. వాటికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరికి కూడా హామీలు అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఎందుకని మీరు చేయడం లేదు? మీది రామరాజ్యం కదా, మీరు చేస్తుంది మీ పాలన ఏది? మీ పాలన కౌరవుల పాలన మీది. మీరు కొట్లాడుకోవడం, పదవుల కోసం కొట్లాడుకోవడం, మంచి చేస్తే జనసేన అకౌంట్లో, చెడు చేస్తే టీడీపీ అకౌంట్లో అని చెప్పి మీరు గొడవ పడుతున్న పరిస్థితి. మేము లేకుంటే మీకు గతి లేదని చెప్పి టీడీపీ పార్టీని, టీడీపీ వాళ్ళు మేము లేకుంటే మీకు కనీసం మీ పవన్ కళ్యాణ్ గారు గెలిచే పరిస్థితి లేదు, డిప్యూటీ సీఎం పదవి అనేటువంటిది మేము పెట్టిన భిక్ష అని చెప్పి వీళ్ళు ఇట్లా ఒకరికోరు కత్తులు దూసుకుంటున్నారు, ఒకరికోరు వెండిపోటు రాజకీయాలు చేసుకుంటున్నారు. ప్రజల సమస్యలు గాలి వదిలేసి మీరు పదవుల కోసం కొట్లాడుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు మీకు మంత్రి పదవి, ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు, మరి దొడ్డిదారున్న మీకు మంత్రి పదవి తీసుకుంటున్నారు కదా. మీరు 11 సీట్లు వచ్చినాయని మాట్లాడడం, మళ్ళీ రామరాజ్యం మీద మీరు మహానుభావాలా అని చెప్పి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, 8 నెలల కాలంలో ఏం సాధించామనేటువంటిది ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు ఎంత గొప్పగా పాలన చేస్తున్నారో, ప్రజలని ఎంత దారుణంగా మీరు మోసం చేస్తూ ఉన్నారో. మీరు 20 లక్షల మందికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు, వాళ్ళ వాయిస్ వినిపించట్లేదని మీరు చెప్తా ఉన్నారే. మరి కోట్లాది మంది ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు ఓట్లేస్తే, మీరు పథకాలు అమలు చేస్తామని మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే, మరి అంతమంది ప్రజల కోసం మీరు ఎందుకని హామీలు అమలు చేయలేకపోతున్నారు? మళ్ళీ పథకాలు అమలు చేయలేదని అడిగితే వాళ్ళు కుక్కలా, వాళ్ళు రౌడీలా, వాళ్ళు గూండాలా? ప్రజలు పథకాలు అమలు చేయలేదని అడిగితే కూడా వాళ్ళు కుక్కల కిందకి సమానం. మీకు వైసీపీ పార్టీ ప్రజలు ఎవరు కాదు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్తా ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఏమైనా అనుకుంటారేమో, ఫీలింగ్స్ పెట్టుకుంటారేమో, ఈ రకంగా ఉంది పరిస్థితి, నేను అమలు చేయలేను, ఏమాత్రం అవకాశం అమలు చేస్తాను, త్యాగాలకు సిద్ధం కండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా. అంటే దాని అర్థం ఏంటి? పథకాలు అమలు చేయడం కష్టము, అమలు చేయట్లేదని కదా దాని అర్థం. నిజంగా మీరు కనుక సక్సెస్ఫుల్గా రామరాజ్యం మేము చేస్తున్నది, మేము అద్భుతంగా పాలన చేసాం అనుకుంటే కనుక, జగన్మోహన్ రెడ్డి రామరాజ్యం కాదని మీరు చెప్పారు కదా, అది రామన రాజ్యం అనుకుందాం, రాముడి రాజ్యం కాదనుకుందాం. మరి జగన్ గారు గడప అనేటువంటి కార్యక్రమాన్ని చేశారు.
మీరు కూడా అదే రకంగా మీది రామరాజ్యం కాబట్టి మీరు కూడా గడప గడపకు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేయండి. ఒక కార్యక్రమాన్ని గడప గడప కార్యక్రమం చేసి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎవరిది రామరాజ్యం ఎవరిది రావణరాజ్యం అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది. గడప గడపకు వెళ్ళండి, జనంలోకి జనసేన అని చెప్పి ఒక బహిరంగ సభ పెట్టి ఒక మీటింగ్ పెట్టి 2 డైలాగులు మాట్లాడడం పెద్ద ఇదేం కాదు. జగన్మోహన్ రెడ్డి తిట్టడం పెద్ద గొప్పేం కాదు. మీకు వచ్చినటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇంకా జగన్ అనేటువంటి అదే నామస్మరణ మళ్ళీ ఆయన అంటే భయం లేదంటారు. కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తామని. ఇంత ఇల్యూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు, లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జమిలీ ఎన్నికలు రేపు మాపు వస్తాయని చెప్పి జగన్ గారు అన్నారంట. జమిలీ ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండండి అంటే 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయనేటువంటిది అది చాలామంది యొక్క అభిప్రాయం. ఏ రాజకీయ నాయకుడైనా తన పార్టీని కాపాడుకోవడం ఆ నాయకుడి యొక్క లక్షణం. ఆ పార్టీని కాపాడుకుంటాడు. పవన్ కళ్యాణ్ లాగా ఉంటే ఉండండి లేకుంటే పోండి, నేను చెప్పినట్టే వినాలి, ఈ టీడీపీ వాళ్ళు తిడుతున్నా కూడా మౌనంగా ఉండని చెప్పి బహిరంగ లేఖలు రాసి వాళ్ళని గాలికి వదిలేసేటువంటి మనస్తత్వం ఆ వ్యక్తిది కాదు కదా. ఆ వ్యక్తి అలా వదులుకోలేడు కదా. వాళ్ళని వదులుకోలేను కాబట్టే వాళ్ళ కోసం నాయకులు పోయినా కూడా వాళ్ళ కార్యకర్తలందరికీ అండగా నేను ఉంటానని చెప్పి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అదే నాయకుడి లక్షణం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలనేటువంటిది క్యాడర్కి దిశ నిర్దేశం చేస్తారు ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడైనా. మీరు అలాంటి పనులు చేయరు కదా, ఎందుకంటే మీకు అవసరం లేదు. మీరు వేరే పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు కదా, మీకు అవన్నీ అవసరం లేదు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయింది, వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లు కొన్ని తీసేసుకుంటాం, వాళ్ళే ప్రచారం చేస్తారు, మనం వాళ్ళ తరఫున మనం గెలుస్తామనేటువంటి ఆలోచన తప్ప మీరు సొంతంగా గెలిచేదేముంది తిరిగేదేముంది. మరి అంత దమ్ము ధైర్యం ఉంటే, అంత గెలిచే స్టామినానే మీకు ఉంటే 21 సీట్లు 175 సీట్లలో పోటీ చేయాల్సింది మరి మీరు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తారు, చాలా మంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసాడు. చూడండి, అధికారం అనేటువంటి అహంకారం ఎట్లా మాట్లాడిస్తుందంటే, ఈయన మాటలకు ఎగ్జాంపుల్. అరే మీ పార్టీలో ఎంతమంది వస్తున్నారో ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారని చెప్పి మీ రైట్ హ్యాండ్ అయినటువంటి విజయసాయిరెడ్డి కూడా వచ్చేసాడని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడానికి గల కారణం ఏంటంటే, మరి నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు రాజ్యసభ సీట్ ఇచ్చి, అదేవిధంగా చిరంజీవి గారికి ఇవ్వబోతున్నారని ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా వైసీపీ పార్టీలో ఉంటే ఎమ్మెల్సీలు కూడా తీసుకొని మరి ఈయనకి నాగబాబు గారికి ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది, తద్వారా మంత్రి పదవి కూడా ఇస్తారని చెప్పి ఇట్లా మీ అన్నదమ్ములు 3 అన్నదమ్ములకు సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది కదా. అది ఎవరి వల్ల? వైసీపీ పార్టీలో గెలిచి ఆ కండువతో గెలిచినటువంటి వాళ్ళ వల్ల వాళ్ళని మీ పార్టీలోకి తీసుకొని వాళ్ళ నయాన భయాన రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తే అప్పుడు ఆ పదవులు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. న్యాయబద్ధంగా అయితే ఇంకా చాలా టైం ఉంది. మరి అంతవరకు మీరు ఎందుకని ఆగట్లేదు అంటే దీని అర్థం ఏంటి? వైసీపీ పార్టీ వేసిన భిక్షలాగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. మీరు ఎందుకంటే న్యాయబద్ధంగా రావట్లేదు కదా. ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు గెలిచి ఉంటే కనుక మీకు మంత్రి పదవి వచ్చింటే కనుక అది వేరు. ఇక విజయసాయిరెడ్డి రైట్ హ్యాండ్ అన్నారు, రైట్ హ్యాండ్ కూడా పోయాడని చెప్పి మీరు అంటా ఉన్నారు కదా. అట్లాంటి రైట్ హ్యాండ్ని తయారు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ఈయన పోతే ఇంకొక వ్యక్తిని తయారు చేసుకుంటాడు. ఆ పార్టీలో నమ్మకమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరినీ పార్టీలో ఒక నాయకుడిగా ఒక లీడర్గా తయారు చేసుకునేటువంటి కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, చేసుకుంటాడు. కానీ వాళ్ళ వల్ల మీకు పదవులు వస్తున్నాయనే సంగతి మీరు మర్చిపోయి బహిరంగంగా అట్లా మాట్లాడితే ఎట్లా సార్? మరి అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారికి మేము భయపడలేదు, జగన్ గారికి నేను భయపడలేదు, పెద్దిరెడ్డికి భయపడను అని చెప్పని ఎవరు భయపడమన్నారు? మిమ్మల్ని ఏమైనా భయపడమని చెప్పినారు ఎవరైనా? మీరు భయపడ్డారో భయపడలేదో గతం ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్దగా చర్చ జరుగుతుంది, చూస్తున్నారా మీరు? అబ్జర్వ్ చేస్తున్నారో లేదా? మరి మీరు సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పి మీరు అన్నారని దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి అంత ధైర్యవంతులు అయితే మరి ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఎందుకని ఆ నిర్ణయం తీసుకున్నారు? మరి రాజశేఖర రెడ్డి గారంటే భయం లేకుంటే మరి ప్రజారాజ్యం పార్టీ ఎందుకని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు? మరి పార్టీ ఉంటుందో ఉండదని మీరు ఏదైతే చెప్తున్నారో, మరి మీ అన్న పార్టీ ప్రజారాజ్యం పార్టీ ఉంటుందనుకున్న పార్టీ ఉంటుంది, ఉండి తీరుతుంది, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు మీరు ఎవరైతే పొత్తులు పెట్టుకున్నారో వాళ్ళే ఆ పార్టీ మీద ఆ పత్రికలు కానీ వాళ్ళు కానీ దుమ్మెత్తిపోసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పార్టీని తిట్టినటువంటి పరిస్థితి గతంలో. మరి అంత మాట అన్నప్పుడు మీ పార్టీ మీరు ఏం చేసి నిలబెట్టుకున్నారా? పార్టీని విలీనం చేశారు కదా అప్పుడు. మరి దేనికి చేశారు అప్పుడు? మరి అంత ధైర్యం ఉంటే నిలబడవచ్చు కదా. మరి జనసేన పార్టీ కూడా పెట్టుకున్నారు ఇప్పుడు. మరి అంత ధైర్యం ఉంటే
మరి సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. 2014లో సింగిల్గా పోటీ చేయలేకపోతే 2019లో పోటీ చేస్తే ఒక్క సీటు, అది కూడా మీ తమ్ముడు కాదు పార్టీ అధినేతనే గెలవనంటే పరిస్థితి. అంతకన్నా ఘోరం, అంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా? అంటే దాని అర్థమైతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అనేటువంటిది కష్టమైన తేలిందా లేదా? తేలింది కాబట్టే కష్టం కాబట్టి ఎదుర్కోవడం 2024 వచ్చేసరికి పొత్తు పెట్టుకోవాలని చెప్పి ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకున్నారు. దీన్ని భయం అంటారు. ఆ భయమే లేకపోతే సింగిల్గా పోటీ చేస్తారు కదా. కళ్ళ ముందర కనిపిస్తున్నప్పుడు మరి భయం గురించి దీని గురించి డైలాగులు ఎందుకు సార్ మనకు? మీరు చేయాల్సింది ఏంటి? అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నా, ఎట్లా గెలిచారు ఏంటనే అభిప్రాయాలు ఎట్లా ఉన్నా కూడా సరే, ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు అనుకుందాం, మంచి తీర్పు ఇచ్చారు, సాధారణమైన మెజారిటీ మీకు ఇచ్చారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు చెప్పినటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఉండదు. అవి అమలు చేయండి. మొదటి సంతకానికి దిక్కు లేదని చెప్పి రోడ్డు ఎక్కారు, మోసపోయామని చెప్పి. వాళ్ళకి సంబంధించి అయ్యో ఇగో కొంత ఓపిక పట్టండి, పలానా నెలలో చేస్తామని చెప్పండి, మాది బాధ్యత అని చెప్పి ధైర్యంగా చెప్పండి, వాళ్ళకు ధైర్యం కల్పించండి. రైతులు ఆత్మహత్యలు చేసుకోకండి అని చెప్పి వాళ్ళకు ధైర్యం కల్పించండి. మహిళలకు ఇస్తాననేటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ధైర్యం చెప్పండి. విద్యార్థులకు సంబంధించి కొంచెం ధైర్యం చెప్పండి. ఉద్యోగాలు కల్పిస్తామని ఒక ధైర్యం చెప్పండి. పెట్టుబడులు వస్తాయని చెప్పి ఒక ధైర్యం చెప్పండి. ఈ రకంగా రాబోతున్నాయని చెప్పండి. విజనరీ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతున్నారు. ఆయన నాతోను కాదు, కేంద్రం ఇచ్చినటువంటి నిధులు సంక్షేమానికి మళ్లించలేనని, సంపద సృష్టిస్తా అన్న వ్యక్తి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరేమో అది చేశాం, ఇది చేశాం, అద్భుతాలు చేశాం, అడిగితే కుక్కలు, రౌడీలు, గూండాలని చెప్పి మాట్లాడతారా? స్టేజ్లో కూర్చొని మాట్లాడాం కదా సార్. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి, నియోజకవర్గాల్లో ప్రజల గడప గడపకు వెళ్ళి అప్పుడు అడగండి, ఇది రామరాజ్యమా, మాది రామరాజ్యమా, జగన్మోహన్ది రామరాజ్యమా, ఎవరిది రామరాజ్యం, ఎవరి పాలన బాగుందని చెప్పి మీరే స్వయంగా అడగండి. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కనుక ప్రజలు నిజంగా మీదే రామరాజ్యం అనుకుంటే కనుక గొప్పదే, మంచి పాలన చేసిన ప్రజలకు నచ్చారని అనుకోవచ్చు మనం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా చేసి దాన్ని రామరాజ్యం అంటారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. సో మొత్తానికైతే నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఇవి. సో దానికి సంబంధించి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.